ఏ కార్యమైతే దేవుని చేత ప్రారంభము కాదు, మనము మన బలము, మన శక్తి, మన జ్ఞానము, మన ఆయుష్కాలం అంతా పెట్టి వ్యర్థమైపోతుంది, ప్రతిఫలం లేకుండా అయిపోతుంది అని అర్థం. మనం ఏ కార్యము చేయాలనుకున్నా దానికి ప్రారంభకుడు దేవుడై ఉండాలి. అది భౌతికమైన విషయంలో కానీ, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో కానీ, ఏదైనా ఒక ఉద్యోగ విషయంలో కానీ, ఒక వ్యాపార విషయంలో కానీ, సేవా విషయంలో కానీ, ఏదైనా సరే, మన భౌతికమైన కుటుంబ విషయంలోనైనా, ఏ విషయంలోనైనా సరే దాని ప్రారంభకుడు దేవుడై ఉండాలి. దేవుడి నుండి వచ్చిన ఆలోచన అయి ఉండాలి. దేవుడి నుండి వచ్చిన ఆలోచన అయితే, ప్రణాళిక అయితే, దాని ద్వారా నిశ్చయముగా నీకు బహుమానం దొరుకుతుంది. అది వ్యర్థముగా దేవుడు భావించడు. దేవుని పిల్లలమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడు కూడా ఈ విషయాన్ని గమనించాలి. మనకెన్ని తలాంతులున్నా, ఎంత బలమున్నా, బలగమున్నా, ఎంత ధనము మన చేతిలో ఉన్నా గాని, నేను చేయాలనుకుంటున్న కార్యము దీన్ని దేవుడు ప్రారంభించాడా, దేవుడే పురిగొలిపాడా లేదా అన్నది ప్రియ దేవుని బిడ్డలారా మనం పరిశీలించాలి. దేవునికి సమయమునివ్వాలి. అపవాది అయిన సాతానుడు చాలా కుయుక్తిపరుడు,